కామన్ క్వరీస్ ఇన్ MySQL. MySQLలోనే కాదు, ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో అయినా సరే డేటా క్వరీయింగ్ లేదంటే డేటాని మనం సెలెక్ట్ చేసుకోవడం ఎలా, మనకు కావాల్సిన డేటాని ఏ విధంగా రిట్రైవ్ చేసుకోవాలి, పర్టికులర్ డేటాని, అది మల్టిపుల్ టేబుల్స్లో ఉండే డేటా కావచ్చు, ఎక్కడ ఉన్నా సరే పర్టికులర్ ఫీల్డ్స్ కావచ్చు, కండిషన్ పెట్టి మనం ఏ విధంగా డేటాని రిట్రైవ్ చేసుకోవాలి సెలెక్ట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రిక్వైర్డ్ డేటాని మనం కరెక్ట్గా రిట్రైవ్ చేయగలిగితే, అంటే క్వరీ చేయగలిగితే, మనం డేటాబేస్ అప్లికేషన్స్ని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డిఫరెంట్ టేబుల్స్ని క్రియేట్ చేయండి, వాటిల్లో డేటాని లాట్ ఆఫ్ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయండి. ఆ పర్టికులర్ మీకు కావాల్సిన డేటాని ఏ విధంగా వాటిల్లోంచి రిట్రైవ్ చేయొచ్చు అనే దానికి డిఫరెంట్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ని మీరు ప్రిపేర్ చేయండి. ఓకే, ఇక్కడ సమ్ లిస్ట్ ఆఫ్ క్వరీస్ నేను ఎగ్జాంపుల్స్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్, డిఈపిటి టేబుల్, EMPLOY DEPT, ఈ రెండు టేబుల్స్ని ఇక్కడ తీసుకున్నాను. మరి వాటిల్లో డేటా ఈ విధంగా ఉందండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఇక్కడ ఇచ్చిన క్వరీస్ ప్రకారం మీరు ఇలాంటి డేటానే మెయింటైన్ చేయండి. వేరే డేటా ఇన్సర్ట్ చేస్తే రాదు. ఒకవేళ వేరే డేటా ఇస్తే మీరు క్వరీని కూడా మార్చుకోండి. సో ఇలా ఈ యొక్క టేబుల్స్లో డేటా ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్గా 7 రికార్డ్స్ 3 రికార్డ్సే ఉన్నాయి కాబట్టి మనకి కనిపిస్తుంది డేటా ఏముంది అని చెప్పేసి. బట్ అప్లికేషన్స్లోకి మీరు థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్న టేబుల్లో నుంచి రిక్వైర్డ్ డేటాని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ యొక్క సబ్ క్వరీస్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ క్వరీ, లిస్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ పర్చేజ్ డిపార్ట్మెంట్. పర్చేజ్ డిపార్ట్మెంట్లో ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆ యొక్క ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ కావాలి. పర్చేజ్ డిపార్ట్మెంట్ అనేది DEPT టేబుల్లో ఉంది. మరి ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారు? మరి ఈ మధ్యలో కామన్గా ఉండే ఫీల్డ్ డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇక్కడ నుంచి ఈ పర్చేజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ నెంబర్ని తీసుకొని మెయిన్ క్వరీకి పాస్ చేసినట్లయితే అప్పుడు దానికి సంబంధించిన ఎంప్లాయీస్ రావడం జరుగుతుంది. చూడండి, సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ DEPT వేర్ DNAME ఈక్వల్ టు పర్చేజ్. పర్చేజ్ డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ని ఇక్కడ తీసుకొని వచ్చి మెయిన్ క్వరీకి ఇస్తున్నాం. ఆ డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ రావడం జరుగుతుంది. సో పర్చేజ్ డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ ఎంత? 30లో ఉండే ఎంప్లాయీస్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వరీ, లిస్ట్ డీటెయిల్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వేర్ ద క్లర్క్స్ ఆర్ వర్కింగ్. క్లర్క్లు ఏ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంటల్ డీటెయిల్స్ అంతా కూడా లిస్ట్ ఇవ్వమని క్వరీ. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు? ఫస్ట్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్. క్లర్క్లు ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా లిస్ట్ రావడం జరుగుతుంది. మరి దీన్ని ఇన్ ఆపరేటర్లో ఇచ్చాం కాబట్టి ఆ యొక్క డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా, డిపార్ట్మెంట్ నెంబర్లన్నిటిని కూడా మెయిన్ క్వరీకి పాస్ చేయడం జరుగుతుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ అని చెప్పి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు? 20th 30th డిపార్ట్మెంట్లో మాత్రమే క్లర్క్లో ఉన్నారు. కావాల్సింటే చూడండి, 30th డిపార్ట్మెంట్లో క్లర్క్ ఉన్నాడు, అట్లనే 104 20th డిపార్ట్మెంట్లో ఉన్నారు. నెక్స్ట్ క్వరీ, లిస్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ రాజు. రాజు కంటే శాలరీ ఎవరైతే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కావాలి. సో ఫస్ట్ ఏం చేసాం? సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ ఈనేమ్ ఈక్వల్ టు రాజు. రాజు యొక్క శాలరీని తీసుకురమ్మన్నాం. సో ఇప్పుడు మెయిన్ క్వరీలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ శాలరీ గ్రేటర్ దెన్ రాజు శాలరీ.
సో రాజు కంటే ఎక్కువ శాలరీ వీళ్ళిద్దరికీ ఉంది. రాజు శాలరీ ఎంత? 7,000. ఇక్కడ వీళ్ళిద్దరి శాలరీ వాళ్ళిద్దరి కంటే రాజు శాలరీ కంటే ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ సెకండ్ మ్యాక్సిమం శాలరీ ఆఫ్ ఎంప్లాయీస్. మ్యాక్సిమం శాలరీ అంటే టోటల్గా అందరి ఎంప్లాయీస్ కంటే మ్యాక్సిమం శాలరీ వస్తుంది. బట్ ఇక్కడ నాకు సెకండ్ మ్యాక్సిమం శాలరీ కావాలి కాబట్టి క్వరీ ఈ విధంగా మనం రాయొచ్చు. ఫస్ట్ ఏం చేస్తాం? సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అని ఇచ్చాం. మ్యాక్సిమం శాలరీ వస్తుంది అంటే 10,000 అనుకుందాం. దానికంటే తక్కువ ఉండే శాలరీ, తక్కువ ఉండే వాటిల్లో మ్యాక్సిమం శాలరీ ఏది? సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ లెస్ దెన్ ది మ్యాక్సిమం శాలరీ. అంటే జనరల్గా ఇక్కడ 9,000 వస్తుంది. అందరికంటే ఎక్కువ శాలరీ 10,000, దానికంటే తక్కువ ఉన్నది 9,000. అదనమాట సెకండ్ మ్యాక్సిమం శాలరీ. ఓకే, నెక్స్ట్ గెట్ ది కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ ది యావరేజ్ శాలరీ ఆఫ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళ యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ ఏ ఎంప్లాయీస్ శాలరీ కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క కౌంటు. సో క్వరీ ఈ విధంగా ఉంది. టోటల్గా 5 అన్నమాట. సో కావాల్సింటే మీరు మార్కెటింగ్ డిపార్ట్మెంటు ఏంటి ఇక్కడ 20 యొక్క యావరేజ్ శాలరీని చూడండి. సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20. సో 1500 కంటే ఎక్కువ ఎవరికి ఉంది? సో 1 2 3 4 5 మెంబర్స్కి ఉంది. ఆ కౌంట్ రావడం జరిగింది. సో ఇక్కడ సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని ఇచ్చాం. వేర్ శాలరీ గ్రేటర్ దెన్ సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ డిపిటి వేర్ డినేమ్ ఈక్వల్ టు మార్కెటింగ్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ని ఫస్ట్ తీసుకుంటున్నాం. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన యావరేజ్ శాలరీని ఇంకొక క్వరీలో కనుక్కుంటున్నాం. ఆ యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ కౌంట్ ఉండే ఎంప్లాయీస్ ఇక్కడ లిస్ట్ రావడం జరిగింది, కౌంట్ రావడం జరిగింది. సో ఇక్కడ సబ్ క్వరీ ఇది. ఆ సబ్ క్వరీని ఇంకొక సబ్ క్వరీకి పాస్ చేస్తున్నాం, దాన్ని ఇంకొక మెయిన్ క్వరీకి పాస్ చేస్తున్నాం. ఇట్లా నెస్టెడ్ సబ్ క్వరీస్ అనేటివి ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వరీస్ని ప్రాక్టీస్ చేసేదానికి నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. దానికి మీరు ఇట్లా డిపాజిట్, బ్రాంచి, కస్టమర్స్, బారో అనే ఈ యొక్క బ్యాంకుకి సంబంధించిన ఇట్లా 4 టేబుల్స్ బ్యాంక్ అనే డేటాబేస్ క్రియేట్ చేయండి. దాంట్లో ఆ డేటాబేస్లో ఈ 4 టేబుల్స్ క్రియేట్ చేయండి. వాటిల్లో డేటా ఈ విధంగా ఇన్సర్ట్ చేయండి. ఓకే, ఆ 4 టేబుల్స్లో ఇప్పుడు ఈ క్వరీస్ని మీరు ప్రాక్టీస్ చేయండి. గివ్ నేమ్ ఆఫ్ కస్టమర్స్ హ్యావింగ్ లివింగ్ సిటీ బాంబే అండ్ బ్రాంచ్ సిటీ నాగపూర్. వాళ్ళ డీటెయిల్స్ ఎలా వస్తాయి. ఈ క్వరీస్లో నేను ఏం చేస్తామంటే ఈ యొక్క టేబుల్స్కి ఫ్రమ్ డిపాజిట్ అనిచ్చి ఆ డిపాజిట్కి ఒక వేరియబుల్ తీసుకున్నాను D1, కస్టమర్స్కి C1. ఆ వేరియబుల్స్ ద్వారా ఈ యొక్క ఫీల్డ్స్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ డిపాజిట్ డాట్ సి నేమ్, డిపాజిట్ డాట్ బి నేమ్, కస్టమర్ డాట్ సి నేమ్ అని ఫుల్గా ఇవ్వకుండా D1 డాట్ సి నేమ్, D1 డాట్ బి నేమ్ ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నెంబర్ ఆఫ్ క్వరీస్ మీకు ఇక్కడ ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరిగింది. వీటిలంతా కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇవే కాకుండా మీరు నెంబర్ ఆఫ్ టేబుల్స్, లార్జ్ డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేసుకోండి. లైక్ లైబ్రరీ, అట్లనే యొక్క కాలేజీ లేదంటే స్కూల్ డేటాబేస్ అయితే దాంట్లో స్టూడెంట్స్, అట్లనే లెక్చరర్సు, అట్లనే మార్క్స్, ఇట్లాంటివంతా కూడా మీరు క్రియేట్ చేసుకొని వాటిల్లో క్వరీస్ ప్రాక్టీస్ చేయండి.